హాయ్ అండి. ఈరోజు టైం అస్సలు బాగాలేదండి అది. ఎందుకంటే ఇదిగో ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయాలి. కటింగ్ వేసాను నేను. ఇగో లైనింగ్ కట్ చేశాను, స్టిచ్చింగ్ చేయాలి. అయితే నేను చేసిన తప్పు ఏంటంటే, నేను ఫోల్డింగ్లో కస్టమర్స్ వచ్చారు, మాట్లాడుతున్నాను, వాళ్ళకి సమాధానం చెప్తున్నాను. నేను బ్లౌజ్ ఇవ్వాలి, వాళ్ళకేమో సాయంత్రానికి బ్లౌజ్ ఇవ్వాలి. అంటే ముగ్గురు వచ్చారు ఒకసారి. మన దగ్గర శారీస్ కూడా అమ్ముతా కదా, నేను శారీస్ చూసుకుంటున్నారు. ఇద్దరేమో బట్టలు పట్టించడానికి వచ్చారు. వచ్చి వాళ్ళతో మాట్లాడుతున్నా నేను. ఇది కింద పెట్టేశాను, ఫోల్డింగ్ కటింగ్ ఇది పెట్టేసుకున్నాను ఆల్రెడీ. పెట్టేసుకొని కటింగ్ చేస్తున్నాలే అనుకున్నా, కానీ కింద ఇదిగో షోల్డర్ దగ్గర ఇటు అటు మొత్తం కటింగ్లో పోయిందండి. కటింగ్ చేసేసా. ఇది నిజంగా 3 గంటలు పట్టింది వర్క్. 3 గంటలు, గంటంబావు 3 గంటలు అన్న, మొత్తం 3 గంటలు పట్టింది బ్లౌజ్ అంతా. ఇది ఖచ్చితంగా థ్రెడ్ తెక్కకుండా ఆల్మోస్ట్ ఆడితే గంటన్నర, ఖచ్చితంగా గంటన్నర ఈ బ్లౌజు. అయినా మొద్దు కుట్టిది, చాలా లేట్ పడుతుంది వర్క్. 2 కవర్లు వచ్చినాయి ఈరోజు. ఆ 2 కవర్ల వల్ల నాదే తప్పులే, వాళ్ళదేం తప్పు. వాళ్ళతో మాట్లాడుతుందని పని చేస్తున్నాను. అంటే వాళ్ళు రెండు బ్లౌజులు ఇచ్చారు మనకి, వాళ్ళు మెచ్యూరిటీ ఫంక్షన్. ఈ బ్లౌజ్ ఆల్రెడీ అయిపోయింది. ఒక బ్లౌజ్ చేసేసాను నేను, కుట్టేసాను, స్టోన్ వర్క్ కూడా అయిపోయింది. ఈ బ్లౌజ్ పరిస్థితి ఏంది ఇప్పుడు? టైం అవుతుంది 8:15, 8:30 అవుతుంది. మళ్ళీ వెళ్ళి క్లాత్ తెచ్చి మళ్ళీ వర్క్ పెట్టా. మళ్ళీ రేపొద్దున 6 వాళ్ళకి బ్లౌజ్ కావాలి. మళ్ళీ ఇప్పుడు వర్క్ మిషన్ మీద వర్క్ నడుస్తుంది. ఇది వేస్తున్నాను, ఈ వర్క్ నడుస్తుంది. టైం అంత అవుతుంది. ఈ వర్క్ నేను వేసి స్టిచ్చింగ్ ఎప్పుడు చేయాలి, వర్క్ ఎప్పుడు అయిపోవాలి, ఏం చేయాలి? టైం అస్సలు బాగాలేదండి ఈరోజు. తలకాయ నొప్పి వస్తుంది, మామూలుగా లేదు అసలు. ఈరోజు పెచ్చగా ఉంది అసలు. అందులో టైం లేదు. టైం లేనప్పుడే అన్నీ అనుకూలంగా ఉంటాయండి. అంత దరిద్రంగా ఉంటుంది అంటే ఒక్కోసారి టైం చాలా బ్యాడ్గా ఉంటుంది. ఏం చేస్తాం, తప్పదు, టయానికి ఇవ్వాలి. వాళ్ళు ఫోన్ చేశారు, 2 సార్లు చేశారు. రేపు వాళ్ళని ఇంకా కనుక్కొని ఎట్టొకట్ట కన్విన్స్ చేసి రేపు మార్నింగ్ ఇస్తానని చెప్పారు. రేపు మార్నింగ్ అంటే ఈరోజు 11 అయింది, 11 అవ్వచ్చు, 12 అవ్వచ్చు. క్లియర్ చేసుకోవాలి, లేకపోతే అవ్వదు బ్లౌజ్. మళ్ళీ రేపొద్దు మళ్ళీ పిల్లలు స్కూల్కి వెళ్ళాలి. వాళ్ళు 7ంటికి వెళ్ళాలి స్కూల్కి, వాళ్ళ క్యారేజ్, వాళ్ళ టిఫిన్. టైం ఎక్కడండి? టైం ఏంటి? వాళ్ళ వల్లేనండి నాకు కంగారు. అసలు ఇచ్చే కస్టమర్స్ కొంతమంది ఉంటారండి, ఏం చేస్తారంటే తీసుకుపోయే వాళ్ళలాగా బ్లౌజులు మనకి టైం కావాలి, ఆ టైం కావాలని చెబుతారు. కానీ తీరా చూస్తే 4-5 రోజులకు వస్తారు. ఈ లోపల మన సాగు మనం చచ్చి వాళ్ళ టయానికి బ్లౌజులు ఇవ్వాలని. నిజమండి, ఈరోజు నేను మ్యాక్సిమం వాళ్ళ టెన్షన్ వల్ల ఈ బ్లౌజ్ పోయింది నాకు తెలిసి. వాళ్ళ కస్టమర్ వచ్చేసరికి ఏమైంది ఒకరోజు చెప్పొచ్చు కదా. కాదండి, తీసుకుపోయే వాళ్ళలాగే చెప్తారు. అప్పుడు ఏంది పరిస్థితి? వాళ్ళ సాగు వాళ్ళే చెప్తారు, మన టయానికి మన బట్టలు ఇస్తే చాలు అనుకుంటారు అందరు. ఇప్పుడు మ్యాక్సిమం నిజంగా ఇక్కడ వచ్చిన కస్టమర్ది కాదు తప్పు. వాళ్ళు నాకు చెప్పిన టయానికి ఈరోజు ఈవినింగ్ కావాలి అని చెప్పారు వాళ్ళు. నేను అందుకని ఏం చేశానంటే ఈవినింగ్ కల్లా ఇవ్వాలి అనుకుంటా ఈ పొరపాటు చేశాను. ఇది అతికేసి కుడతామా, కుట్టిస్తే సరిపోతుందా? ఏమంటారు? రెండోసారి మన దగ్గరకు వస్తారా కస్టమర్స్? రారు. ఈరోజు టైం నేను ఎప్పుడైనా ఒకటే ఫాలో అవుతా. వర్క్ ఫస్ట్ నాకు నచ్చాలి. అది మళ్ళీ పెట్టి వేస్తా. కానీ ఎట్టొకట్ట వేసి ఇద్దాములే, ఏముందిలే, వాళ్ళ తిప్పలు వాళ్ళు పడుతుంది అనుకునే మనస్తత్వం అది కాదండి. మనం వర్క్ చేస్తే పర్ఫెక్ట్గా ఉండాలి, రెండోసారి ఉండాలి అని అనుకునేటట్టు ఫీల్ అవుతాయి. మ్యాక్సిమం ఏదైనా పొరపాటు జరిగితే నాకు తెలియకుండా నేను చేసేది ఏం లేదు, కన్ఫ్యూజన్
అందరూ జరుగుతాయి, నాకు జరుగుతాయి అంతే. కాకపోతే నాలో మైండ్ సెట్లో ఏముంటుందంటే పర్ఫెక్ట్గా ఉండాలి, నీట్గా ఇవ్వాలి అనేసి నేను ఎప్పుడూ ఫీల్ అవుతానండి. ఈరోజు కూడా వాళ్ళకి టయానికి ఇవ్వాలి, నీట్గా ఇవ్వాలి అనే టెన్షన్లో ఇది నిజంగా అండి హడావుడి. ఒకటి రెండు సార్లు వేసుకుంటామండి, ఆ టైం లేదు నాకు. కరెక్ట్ ఏరియాని కట్ చేసేసాను, శుభ్రంగా పోయింది. ఏదో అంటారు చూసావా, ఊడ్చింది ఎత్తే ఏదో అంటారండి, భలే అంటారు, నాకు రావట్లేదు కానీ అట్టా ఉంది నా పరిస్థితి. ఇవాళ మొత్తం ఎరిగింది ఎత్తేసుకున్నట్టు మొత్తం అంత దరిద్రంగా చేసింది ఇవాళ పని, ఇవాళ వర్క్ ఎబ్బెచ్చి అస్సలు. అబ్బో అబ్బో అబ్బబ్బబ్బో తలనొప్పి వచ్చిందండి ఇవాళ నాకు.